తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో చేప నూనె, బీఫ్ లాటో, పామాయిల్, కొవ్వు నూనెను వాడారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే భక్తుల మనోభావాలతో జగన్ సర్కార్ ఆడుకుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వెంకన్నపై ప్రమాణం చేసి చెప్పడానికి సిద్దమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భక్తుల విశ్వాసం, నమ్మకానికి తీవ్ర ద్రోహం చేసినట్టేనని బండి సంజయ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఇదే అంశంపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు వైసీపీ గెస్ట్ రేగడి లక్ష్మీనారాయణ గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఏం చెప్తారు? భక్తుల మనోభావాలతో నిజంగానే జగన్ సర్కార్ ఆడుకుందా? ఏం చెప్పదలుచుకున్నారు? మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక వివాదం అవనియండి, ఆరోపణ అవనియండి తీసుకొచ్చారో, ఆయన శ్రీవారి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపి లడ్డూలు తయారు చేస్తూ ఉన్నారని ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఈవో గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటమ్మా, ఇది వనస్పతి అంటే వాళ్ళు తయారు చేసినటువంటి లడ్డూలో వనస్పతి కలిసిందని, అది వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని ఆ కారణంగా ఏవైతే 2 ట్యాంకర్స్ వచ్చినాయో ఆయిల్, అది నెయ్యి, 2 ట్యాంకర్స్ కూడా మేము వెనక్కి పంపించాము, వాళ్ళ లిస్ట్ కూడా మేము బ్లాక్ లో పెట్టామని అన్నారు. సో ఈయనేమో స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వెజిటేబుల్ ఫ్యాట్ కాకుండా యానిమల్ ఫ్యాట్ దాంట్లో ఉందని ఇచ్చారు. అంటే అది చూడండి, ఈవో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జూలై 23 తారీఖున ఈవో గారు స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్న మన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు మనం మేము ఒకటే చెప్తున్నామమ్మా, టీటీడీ ఏదైతే టీటీడీ బోర్డు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ అనేది ఎక్కడ ఆ యొక్క లడ్డు ప్రసాదంలో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ కలవడం లేదు అని టీటీడీ అఫీషియల్ వాళ్ళు పెట్టినట్టు అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా టీటీడీ న్యూస్ వచ్చిందమ్మా. అది కూడా 22 జూలై 24 తారీఖున వాళ్ళ అఫీషియల్ గా పోస్ట్ చేయడం జరిగింది. మరి మనం చూస్తే ఈ రోజున ఇదే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కరపత్రం అయినటువంటి ఈనాడు పేపర్లో ఏం రాశారమ్మా, ఏం రాశారంటే శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేదు, నాణ్యత లేని పదార్థాలని కలుపుతున్నారని రాశారు. కానీ జంతువుల కళాబరాలతో తయారు చేసినటువంటి నూనెను గాని, కొవ్వును గాని, లేదంటే ఆ నెయ్యిని గాని కలిపి తయారు చేస్తున్నారనే పదం కూడా వాళ్ళ రాయలేకపోయారంటే అర్థమవుతా ఉంది. దీంట్లో కుట్రపూరితమైన ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిరుపయోగం కానిది మనకి క్రిస్టల్ గిరిగా కనబడుతూ ఉంది. మనీలో ఒక ఫేక్ అనేది స్టేట్మెంట్ అనేది వాళ్ళ సర్కిల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కొన్ని TV5 కానీ, ABN కానీ, మహాన్యూస్ కొన్ని ఛానల్ ఏవైతే వాళ్ళకు ఉన్నాయో ఆ ఛానల్లో వీళ్ళు నన్ను చేసినటువంటి ఫేక్ ప్రాపగండా ఏంటంటే ఊరు పేరు తెలియనటువంటి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఊరు పేరు తెలియని ఒక రిపోర్టు, అది ఎక్కడో గుజరాత్ లో ఎవరో దాన్ని శాంపుల్ ని పరీక్షించుకున్నటువంటి ఒక రిపోర్ట్ ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ గాని, సోయాబీన్ గాని, లేదంటే ఈ యొక్క బీఫ్ టాలో గాని ఇవన్నీ ఉన్నట్టుగా ప్రసారం చేశారు. కానీ దాని మీద ఏ సంవత్సరం, ఏ డేటు, ఏ రోజు శాంపుల్ తీసుకున్నారో ఎక్కడా లేదు. ఇది కూడా ఫేక్ గా కనిపించింది. మళ్ళీ నిన్న అంటారు, నిన్న ఎన్డీడీపీ కాఫ్ అనే ఒక సంస్థ ఏదైతే ఇలే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే మరి చేసినటువంటి రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ లో క్రిస్టల్ గిరి కనబడుతోంది. 17 తారీఖు 7 నెల 2024లో వీళ్ళు శాంపుల్ సేకరించారు. 23 7 నెల 24 తారీఖున ఆ శాంపుల్ రిజల్ట్ ఇస్తే దాంట్లో కూడా క్రిస్టల్ కివిగా చెప్పింది ఏంటంటే ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్తే వీళ్ళేం చెప్పారు, వీళ్ళేం ప్రయత్నం చేశారంటమ్మా,
దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉన్నదని దుష్ప్రచారం చేశారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు నేను మాట్లాడతాను ఇప్పుడు, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు టీడీపీ గెస్ట్ ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. వెంకటరమణారెడ్డి గారు, దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి లడ్డు తయారీ అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏం చెప్తారు దీని గురించి? మీరు ఆరోపిస్తున్నారని ఆ మాట మానేయండి మేడం. ఫస్ట్ చెప్పండి. ఆరోపించిన స్టేజ్ దాటిపోయి ఆధారాలతో కూడిన నిజాలు మీ ముందరకు పెట్టాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆరోపణ ఎనీమోర్. అండ్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఆటోనమస్ బాడీ. అదేదో చిల్లర కొట్టు కాదు, మన ఇంటి పక్కన ఉండే మిల్క్ పాలు సప్లై చేసే చిల్లర కొట్టు కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అండ్ వాళ్ళ రిపోర్టు గుజరాత్ లో వచ్చింది. ఇక్కడ సింపుల్ అండి, ఇది స్వామివారి విషయంలో రాజకీయాలు అన్ని పక్కన పెట్టేస్తాం. నేను సింపుల్ గా ఐ హావ్ ఓన్లీ 2 questions. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 320 రూపీస్ కి మీరు ఆవు నెయ్యికి కాంట్రాక్ట్ ఇచ్చారు 4 ప్రైవేట్ సంస్థలకి. ఓకే, నేను అది కూడా తప్పు పట్టడం లేదు. నందిని అనేది కర్ణాటక గవర్నమెంట్ సంస్థ. వాళ్ళు ఆ రేట్ మేము వీలేము, మాకు వర్కబుల్ కాదు, మాకు వైబిలిటీ లేదు, మేము ఆ రేట్ అసలు గిట్టుబాటు కాదని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఓకే, వెరీ గుడ్. మీరు 4 సంస్థలకి 320 రూపాయలకి ఇచ్చారు. 320 రూపాయలలో ప్రపంచంలో ఎవడైనా 1 కేజీ నెయ్యి మీరు కొనగలుగుతారు, ఆవు నెయ్యిని. సింపుల్ పాయింట్. మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే 1000 నుంచి 1500 రూపాయలు ఖర్చు అవుతుంది 1 కేజీ మనం కొనాలంటే. బల్క్ లో కొనాలంటే ఇంకొక 200, 150, 200 తగ్గాలి. సో 320 రూపీస్ మీరు ఏది ఇచ్చారు, ఇది నాట్ వైబుల్ అట్ ఆల్. సప్లై ప్రపంచంలో ఎవరు కూడా నెయ్యి ఆ రేటుకి సప్లై చేయలేరు బల్క్ లో, ఎందుకంటే పూర్తిగా లాస్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము నందినికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చాము. కుటుంబ ప్రభుత్వం ఏ రేట్కి ఇచ్చాము? 470 రూపీస్ ఇచ్చాము. వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ అట్ 470 వాళ్ళకి లాసే అది. కాకపోతే కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు స్వామివారికి మన నెయ్యి వాడితే మనకు మంచిది, మన కర్ణాటక రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి దే హావ్ టేకెన్ అ డిసిషన్ అండ్ లాస్ లో వాళ్ళు సప్లై చేస్తున్నారు. అది గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లు ఈ నెయ్యి వల్ల లాస్ వచ్చినా పర్వాలేదు అనుకొని వాళ్ళు సబ్సిడైజ్ చేసి మనకి ఇస్తున్నారు. దానికి కర్ణాటక గవర్నమెంట్ కి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసాడు, టెస్ట్ రిపోర్ట్ చేసాడు, అవి కాదు. మీరు ఇప్పుడు జరిగిందనే నిర్ధారణ అయిపోయింది. ఏ విధంగా ఇది జరగకుండా మళ్ళీ ఇది ఈ టైపు ఇష్యూస్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి ముందు ఉంది. సో పాలిటిక్స్ పెట్టుకొని అసలు వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ప్రక్షాళన చేస్తాం, ఇటువంటి మళ్ళీ చరిత్రలో జరగకూడదు. ఇది ఎన్నో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ మనకందరికి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అమ్మవారి పేరు, స్వామివారి పేరు ఆల్మోస్ట్ 30%, 40% వీళ్ళ పేర్లే ఉంటాయి. అంటే అంత కనెక్షన్ ఉంది మనకి తిరుమలకి. సో ఊరికే దారిపోయే సంస్థ వాడు ఎక్కడో గుజరాత్ లో ఉంది, ఏం తెలిసి మాట్లాడతారు నాకైతే అర్థం కాదు. కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే వైసీపీ మీడియా సెల్ నుంచి మీకు వచ్చే ఏవి కొంచెం టైం తీసుకొని దాన్ని గూగుల్ చేసి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని డిబేట్కి వస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తా, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, యాంకర్ గా మీకు కూడా. ఏంటి వెంకటరమణ గారు, ఇప్పుడు బీఫ్ ఫ్లాట్, చేప నూనె, పంది కొవ్వు నూనె వాడారని ల్యాబ్ రిపోర్ట్లు తేలింది. వైసీపీ ఏమో ఇదంతా ఆరోపణలు అని కొట్టిపారేస్తోంది, మీరేమో ఆల్రెడీ ప్రూఫ్ అయింది అంటున్నారు. అంటే ఏది నిజం ఇందులో, ఏది అనుకోవాలి అసలు? ఒకటి మేడం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా శాంపుల్ తీసుకుని అంటున్నారు. వాస్తవమే కదా, రాకపోతే అసలు శాంపులే రాదు కదా బయటికి, అసలు వాస్తవాలు బయటికి రావు కదా. ఇప్పుడు కూటమి ఇది చేసింది జూలై 17th అనుకుంటా డేట్, నాకు కరెక్ట్ లేదు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది జూన్ లో. దీంట్లో ఒక కమిటీ వేసాము 3తో, డి సురేంద్రనాథ్,
ప్రిన్సిపల్ సెక్రటరీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ FRDI స్వర్ణలత గారు, ఆమెవరు తెలంగాణ వెటనరీ సైన్సెస్ లో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో, కాలేజ్ లో. సో వీళ్ళందరూ వేసి అసలు ఎందుకు నాణ్యత తగ్గుతుంది, అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుందని వాళ్ళని కమిటీ, దీంట్లో విజయభాస్కర్ రెడ్డి అని ఇంకొక 3 వ్యక్తులతో బృందం వేసాము. ముగ్గురు బయట వాళ్ళు వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి ఆ క్రమంలో ఈ శాంపుల్ వెళ్ళింది. ఆ శాంపుల్ వెళ్ళడం అక్కడికే పంపించారు వీళ్ళు శాంపుల్. ఇదే లోకల్ గా కూడా పంపిలే. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబ్స్. ఉండే ల్యాబ్స్ లో నంబర్ 1 ల్యాబ్ అది. సో లెట్ us ఫేస్ ఇట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటారు ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక అప్పటి సీఎం జగన్ పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏంటి మరి, ఎలా చూడాలి దీన్ని? అది కాదండి, వైవి సుబ్బారెడ్డి ఎవరు వచ్చి మాట్లాడేదానికి ఇష్యూ మీద? ఆయన మాజీ చైర్మన్ అయ్యిండొచ్చు, ఎవరు మాట్లాడాలా? వైవి సుబ్బారెడ్డి ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు నాయుడు మనవడు వచ్చి ప్రమాణం చేయాలా, తీసుకురమ్మనండి ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి 3 కూతుర్లు కూడా తీసుకొని వస్తే మేము కూడా వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వైవి సుబ్బారెడ్డి ఎవరు అడిగే దానికి మమ్మల్ని నాకు అర్థమే కావటం లేదు. తప్పటిగా ఉంది ఇది. చూడండి, ప్రమాణం చేయాల్సింది ఎవరు? ఏవేవో చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు మనవడు. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం ప్రమాణానికి, మేము రెడీ, ఇబ్బంది లేదు. అదే విధంగా ప్రమాణం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి ప్లస్ వాళ్ళిద్దరు పిల్లలు 4 వచ్చి తిరుమలలో వచ్చి ప్రమాణం చేస్తారా? చెప్పమనండి. వీఆర్ రెడీ ఫర్ దాట్. సింపుల్ అయిపోయింది కదా. వైఎస్ సుబ్బారెడ్డి ఈజ్ ఓన్లీ చైర్మన్. మేమేంది ఆయనకు వచ్చేది? ఈ రోజు మళ్ళీ చెప్తున్నానేనండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ వాళ్ళిద్దరు పిల్లకాయలు వచ్చి ప్రమాణం చేసేదానికి తిరుమలలో రెడీగా ఉంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారి మనవడు, దే ఆర్ రెడీ టు కమ్ అండ్ డూ ఏ ప్రమాణం. రైట్. మీ వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ గెస్ట్ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. చెప్పండి మేడం. ఇంకోటి, ఈరోజు ఫ్రైడే, నాకు సారీ, నేను నాకు అభిషేకాలు ఉన్నాయి గుళ్ళో. సో ఐ విల్ డ్రాప్ అవుట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు. లక్ష్మణరావు గారు చెప్పండి. స్పందన గారు చెప్పండి. ఇది ఎలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడినటువంటి రమణారెడ్డి గారు మాట్లాడారు అనుకుంటా, నాకు తెలిసి. ఆయనే కదా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 4వ తారీఖున మీరు ప్రమాణ సేకరణ తీశారు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు చేసినటువంటి ఏదైతే ఈ శాంపుల్ తీసుకెళ్లి జూలై 17వ తారీఖున మీరు ఇచ్చిన శాంపుల్ 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. మరి 2 నెలల గ్యాప్ ఉండేటప్పుడు ఎవరైతే సదరు డిస్ట్రిబ్యూటర్ కి మీరు ఎందుకు వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఎందుకు వాళ్ళ మీద కేసు ఎందుకు ఫైల్ చేయాలా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? అంటే ఈ శాంపుల్ మీరే పంపించారా, లేకపోతే మీరే కల్తీ చేశారా? ప్రతిరోజు కూడా టీటీడీకి వచ్చినటువంటి 14 టన్నుల 15 టన్నుల అనేటువంటి ఏదైతే నెయ్యి ఉందో దాన్ని ఆ రోజు అప్పటికప్పుడు అక్కడే టెస్ట్ చేసి ఇందులో నాణ్యత ఉందా లేదా, ఇటువంటి పదార్థాలు ఏమైనా కలిసాయా అని ఒక సర్టిఫైడ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఇతర కార్యక్రమాలకు, ఏవైతే శ్రీవారి కార్యక్రమాలు ఉన్నాయో లడ్డు ప్రసాదాన్ని కానీ ఇతర పూజా కార్యక్రమాలకు వినియోగిస్తారు. అలాగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు ఒక సర్టిఫైడ్ ఇది పర్ఫెక్ట్ గా ఉందని సర్టిఫైడ్ ఇస్తేనే వినియోగిస్తారు. అలాంటప్పుడు ఎక్కడ మీకు నాణ్యత లోపమైంది, ఎక్కడ జంతు కలబరం అయినటువంటి నెయ్యి కలిపారన్నది ఇది ఫేక్ గా కనబడుతూ ఉంది కదా. ఏదో అలిగేషన్ చేసాం, నన్ను గతంలో అలిపూర్లో ఘటన జరిగినప్పుడు శ్రీవారు వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడని మాట్లాడే చంద్రబాబు నాయుడుకి గుర్తుపెట్టుకో. ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి కూడా నేను కాపాడలేడు, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా వాటే చెప్తున్నాం మేడం, ఇది కాన్స్పిరసీ, ఖచ్చితంగా కుట్ర జరుగుతూ ఉంది. ఎక్కడైతే హిందువులకు మనోభావాల్ని తాకట్టు పెట్టి వాళ్ళు రెండోసారి ఆ శ్రీవారి దర్శనం చేసుకోకుండా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని ఎవరో తినకుండా ఒక కుట్ర చేసే కోణం ఇది. అంటే రేపు పొద్దున్న ఎవరైనా ఆ ప్రసాదం కొని తినగలరా?
గుడికి వెళ్ళగలరా? ఒకళ్ళు గుడికి వెళ్ళి ప్రసాదం తిన్నప్పుడు ఏమైందో, ఏ కల్తీ జరిగిందనో ఆ భక్తుల లోపల ఉంటుందా, భావన ఉంటుందా? మీరు బ్లాక్ లో అమ్ముకున్నారు. ఈ రోజున 1-2 కౌంటర్లు తెరిచి ఆధార్ కార్డు రూల్స్ పెట్టి ఒక 50 రూపాయలకు అమ్మవలసిన లడ్డు 100, 150, 200 మీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ తో అమ్మిస్తూ ఉన్నారని అక్కడ భక్తులే గోడు వెలపిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. ఇంకోటమ్మా, ఏదైతే నన్ను చేసినటువంటి ఫేక్ ప్రసారం ఏదైతే ఉందో వాళ్ళ టీవీ ఛానల్లో ఒక సర్క్యులేట్ అయ్యిందమ్మా. అది వీళ్ళు తీసుకొచ్చినట్టు రిపోర్ట్ అని దాన్ని ఒక ల్యాబ్ రిఫర్ చేస్తుంది ఆ కోడ్. దాన్ని AB021253 అనేది ఒక ఫేక్ రిపోర్ట్. అది వీళ్ళేమో నిన్న NDDB కాఫీ ఇచ్చిన ల్యాబ్ రెఫరల్ ఏంటంటే AB023654 అమ్మా. ఇవి అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి, వీళ్ళు చేసినటువంటి ఫేక్ ప్రసారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు పుట్టుక అబద్ధాల పుట్టుక, చంద్రబాబు నాయుడు గారు నోరు అబద్ధాల నోరు. ఆయన ఏది కూడా మోసం చేయకపోతే కానీ ఆయన రాజకీయం చేయలేడు, అబద్ధాలు ఆడపోతే రాజకీయం చేయలేడని చాలా క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతోంది. ఏంటమ్మా వీళ్ళ నిజాయితీలు చెప్తారు? ఇదే 7 కోట్ల వారి స్వామి యొక్క కొండలు 3 కొండలే అని హైకోర్టులోని సుప్రీంకోర్టులో కేసేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 7 కొండల వారు కాదు 3 కొండల వారు అని కోర్టులో కేసేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కాదు 7 కోట్లు అని చెప్పి దాన్ని జీవో తీసుకొచ్చి దాన్ని మన కోర్టులో ఉన్నటువంటి పిటిషన్ లో ఆ రోజు మనం గెలవడం జరిగింది. ప్రతిది కూడా ఈ రోజున ఏదైతే శ్రీవరం లడ్డు పేటెంట్ హక్కు రైట్స్ ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆ ట్యాగ్ లైన్ పేటెంట్ హక్కు ఆన్లైన్ లో ఆ యొక్క వర్త్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ప్రతిది కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక విలువలు పాటించడానికి కానీ మతాల మధ్య కులాల మధ్య సమతుల్యత సమానత్వం పెంచడానికి కానీ పాటుపడితే ఈ రోజున మతాల మధ్య శిక్ష పెడతారు, కులాల మధ్య శిక్ష పెడతారు, ప్రాంతాల మధ్య శిక్ష పెడతారు. ఇంకోటమ్మా, వీళ్ళకి ఏదైతే మరి వీళ్ళు తప్పుగా అన్నారు కదా, తప్పుగా అని భావించేటప్పుడు మీరు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం 2006 యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో మీకు నెయ్యి డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళ మీద. మరి ఆల్టర్నేషన్ ఫుడ్ యాక్ట్ ప్రకారంగా మరి 1915 యాక్ట్ ప్రకారం కూడా మీరు పెట్టాలి. కానీ ఇవన్నీ కూడా పెట్టకుండానే మరి వాళ్ళకి మీరు నోటీసులు ఇవ్వలేదు. ఇక్కడేమో మీరు ఒక అబద్ధ ప్రసారం చేసి ఏదో జరిగిపోతుందని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు కామెంట్స్ చేసింది ఎవరో టీడీపీ కార్యకర్తలో ఎవరో కాదు, డైరెక్ట్ టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్స్ చేయడంలో ఎలా చూడొచ్చు అంటారు? అసలు డైరెక్ట్ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు కదా ఇవి. వందన గారు నేను అదే చెప్తానమ్మా, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారమైన పదజాలం వినియోగించి చెప్తారని ఎవరు అనుకోరు. ఎందుకంటే 140 కోట్ల ఇందులో యొక్క మనోభావాలు అక్కడ ఉన్నాయి. శ్రీవారి లడ్డు మీరు ఒక తప్పుడు ప్రసారం చేస్తే తిరుపతి దేవస్థానం పైన దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, దానికి ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతిందమ్మా. ఎంత మంచి పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా. అంటే దీన్ని ఒక మీరు దుష్ప్రసారం చేస్తే దాని యొక్క ఉన్నటువంటి పేరుంటే దానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికే కదా. చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకైనా ఈ రాష్ట్ర ప్రజలకైనా అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది చాలా పెద్ద ఆరోపణ, తప్పుడు ఆరోపణ, నిజ నిర్ధారణ చేయలేకపోయారు. ఈ రోజు ఇప్పుడు మాట్లాడినటువంటి టీడీపీ వ్యక్తి జరిగింది జరిగిపోయిందండి, ఇక్కడి నుంచి అలా జరగకుండా చూసుకోవాలండి. ఎందుకా దాపానికో దేనికి భయపడుతూ ఉన్నారు మీరు? మీరు నిజంగానే మీరు వచ్చిన రిపోర్ట్ నిజమైన రిపోర్ట్ అయితే ఈ రోజు మీరు మాట్లాడేవారు కదా. తప్పుడు తలకని మీకు అర్థమైపోయారు, మీరు డ్రాప్ అయిపోయారు. మీరు ఒకటే చెప్తున్నాం, ఏది పడితే అది మనకు నోరుంది కదా అని ప్రజలకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రజలు అర్థించరండి. ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. అంటే సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన తర్వాత ఇంకెవరైనా తిరుమల లడ్డూని తినడానికి ఇష్టపడతారా అసలు? స్పందన గారు నేను అదే చెప్తానమ్మా, మీరు ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉండి ఒక రాష్ట్రానికి సీఎం గా ఉన్నటువంటి వ్యక్తులు మీరు అటువంటి దిగజారుడమైన ఆరోపణలు చేయకూడదు.
అటు నిజ నిర్ధారణ కానటువంటి సౌకర్యమైన ఆరోపణలు చేయకూడదని చెప్తా ఉన్నా. నిజంగానే మీ దగ్గర ఆ రిపోర్ట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉండి మీరు చేస్తే ఓకే రైట్ అనేవారు. కానీ అలా కాదు కదా. ఈ రోజు ఎంత అబద్ధం అనేది మీరే క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది కదా. 2 నెలల టైము ప్రతి రోజు కూడా అక్కడ టెస్ట్ చేస్తారనే విషయం మీకు తెలుసు. ఏదైతే NABL అంటే ప్రతిరోజు టెస్ట్ చేస్తారు. లక్ష్మణరావు గారు ప్రతిరోజు అక్కడ ప్రసాదాల తయారీకి ముందు టెస్ట్ జరుగుతుందంటారా మీరు? అవునమ్మా. ఏ రోజు వచ్చిన కంటైనర్ ఆ రోజున టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి ఇది ప్యూరిఫైడ్ అని తెలిసిన తర్వాతనే దాన్ని వినియోగిస్తారు పదార్థాల్లోకి. లేదంతా వినియోగించరు, వెనక్కి పంపించేస్తారు. గతంలో ఇలాగే 2023 ఆగస్టు 2న టీటీడీ ఈఓ అక్కడ అలాగా చైర్మన్ గారు 42 ట్రక్కులు, 42 అంటే ట్యాంకులు, అంటే 42 ట్యాంకులు అంటే ఒక్కొక్క ట్యాంక్ లో 18 టన్నుల నెయ్యి ఉంటదమ్మా. 42 ట్యాంకుల్ని వెనక్కి పంపించారు. ఎందుకు పంపించారంటే ఆ రోజులో ఏదైతే 60 డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ చేయవలసినటువంటి ట్యాంకులు చేయలేదనే ఒక కారణంతో వెనక్కి పంపించారు. అంటే అంత బాధ్యత, అంత భద్రత తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఎటువంటి కలబరాలు గాని, ఎటువంటి ఈ పంది కొవ్వు గాని, అదే ఇంకో జంతువుల కొవ్వు గాని కలిసే ఆస్కారం లేదు. ఇదంతా తప్పుడు ప్రసారము. అంటే ఏంటి ఇప్పుడు చేప లడ్డు తయారులో చేప నూనె కానీ, బీఫ్ లాటో కానీ, పామ్ ఆయిల్ కానీ, పంది కొవ్వు నూనె కానీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఇవి ఖచ్చితంగా ఉన్నాయి, దీంట్లో ల్యాబ్ రిపోర్ట్ లో కూడా తేలిందని చెప్తున్నారు కదా. స్పందన గారు ఉన్నాయని ఆరోపణలు కాదని మీరు ల్యాబ్ లో టెస్ట్ కి పంపించారు కదా. ఆ ల్యాబ్ టెస్టే మీకు క్లియర్ గా చెప్పింది ఎటువంటి కలవలేదని. మీరు ఎందుకు దాన్ని ఎందుకు మీరు చూపిస్తారు బయటికి? లేదండి, అది ల్యాబ్ రిపోర్ట్ లో తేలిందని ఇప్పటిదాకా ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు కదా. ఇవి ఆరోపణలు కావు, తేలిందని చెప్తున్నారు కదా. ఆయన విన్నారు కదా మీరు. తేలిందన్నప్పుడు ఆయన ఉండాలి కదా డిబేట్ లో. ఎందుకు వెళ్ళిపోయారు? తేలిందన్నప్పుడు ఆయన పెట్టండి. ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. 2 నెలల క్రితం మీకు రిపోర్ట్ వస్తే ఏం పీకారు? ఎంతవరకు మీరు ఏం చేశారు? ఎంతవరకు? ఎప్పుడు వచ్చింది రిపోర్టు? 2 నెలలు అవుతా ఉంది. అది కూడా మీ సమక్షంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వస్తే మీది తప్ప మాది తప్ప? మేము అధికారంలో ఉన్నప్పుడు టెస్టులు చేశారా? మేము అధికారం 2019 నుంచి 2024లో చేసిన టెస్టుల్లో మీరు దొరికితే, లేదంటే అటువంటి ఆరోపణలకు అనుకూలంగా ఏమైనా జరిగితే దానికి బాధ్యత వైఎస్ఆర్ పార్టీయో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈవోనో, లేకపోతే చైర్మన్ ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారో, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారో, లేకపోతే ఎవరో బాధ్యత వహిస్తారు. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు 3 నెలలు అయిన దశలో మీరు ఇచ్చిన ఫేక్ స్టేట్మెంట్ మీ వల్ల జరిగింది కాబట్టి దానికి పూర్తి బాధ్యత మీది. మీ ప్రభుత్వంలో జరిగితే ఎవరి మీద తోస్తే తప్పు? మీరే కదా చేశారు. మీరు చేసిన తప్పు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ అందులో ఎటువంటివైనా నాశరకమైన పదార్థాలు కానీ, ఎటువంటివైనా ఈ కొవ్వు పదార్థాలు కానీ కలిసి ఉంటే అది మీరు చేశారని అర్థం అవుతా ఉంది. అంటే కమిషన్ల కోసం గత పాలకులు కకృతి పడ్డారు అంటున్నారు. మరి కమిషన్ల కోసం అంటమ్మా, కమిషన్ల కోసం ఎవరు కక్కుర్తాను కాదు. ఎక్కడైనా ₹1 మిగులుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రివర్స్ టెండరింగ్ వచ్చేటప్పుడు అందరిని కూడా పిలిచి ఎవరైతే ₹1 తక్కువకు ఇస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క టెండర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ₹1 తగ్గితే ఆ బడ్జెట్ అనేది వేరే దగ్గర పెడతారు. సో అటువంటి వ్యక్తులకి ఇస్తారు. ఈ రోజున ఆన్లైన్ లో మీరు కొట్టండి, 354, 395, 420, 460, 70 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నెయ్యి కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశమో, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ రెప్యుటేషన్ పెంచుకోవడానికో ఏ ఫౌండేషన్ ఆల్బో వాళ్ళు పంపించారు. వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, నందిని సంస్థ, KMF ఏదైతే కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ వారు పంపించారో మరి అలాగే వీళ్ళు కూడా భావించాలి కదా. అంటే ₹1 తక్కువగా ఇస్తే వాళ్ళకి కల్తీ చేసినట్టేనా? టెండర్ అంటే ఒక టెండర్ మనకి దక్కాలనుకున్నప్పుడు అవతల 200 అన్నప్పుడు నువ్వు 190 అంటాను, అవతల 190 అన్నప్పుడు 180 అంటాను. ఎవరైతే 180కి తక్కువకి ఇస్తారో ఆడికే నాకు టెండర్ దొరుకుతుంది. లక్ష్మణరావు గారు, ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి జనసేన నుంచి అరుణ గారు లైన్ లో ఉన్నారు. అరుణ గారు, హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ అండి. అన్నగారు మీరు చెప్పండి, ఇప్పుడు పవిత్రమైన తిరుమల లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అన్నగారు నాకు డిస్టర్బెన్స్ గా రైట్. అన్నగారు కాల్ కట్ అయినట్టుంది. లక్ష్మణరావు గారు చెప్పండి చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేయండి. మేము ఒకటే చెప్తున్నాం అమ్మా, మీరు ఏదో అబద్ధపు ప్రసారాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం కన్నా మీరు చేసినటువంటి నిజ నిర్ధారణ చేసి అప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే అంటే ఇంకో విషయం సార్, రాష్ట్రంలో ఇంకోటి జరుగుతున్నటువంటి లక్ష్మణరావు గారు, పరిపాలన మనం చూసాం ఈ 100 రోజులు. లక్ష్మణరావు ఈ గారు 100 ఇంకోటి రోజుల పరిపాలన చూస్తే చెప్పండి. 50 హత్యలు, 90 మానభంగాలు, అలాగే ఎక్కడ చూసినా ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఆ విధ్వంసం సృష్టించడమే తప్ప ఎక్కడ పరిపాలన చేశారండి? 37,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు? ఎన్ని సంక్షేమ పథకాలకు డబ్బులు కేటాయించారు? మీరు చెప్తూ ఉంటారా 1వ తారీఖున పెన్షన్ ఇస్తామని, దాంట్లో 1,70,000 మంది పెన్షన్దారులు తీసేశారండి. నిర్దాక్షిణంగా తీసేశారు, ఎటువంటి కారణం లేకుండా. మళ్ళీ వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీ పరిపాలన సరిగా లేదని, మిమ్మల్ని ప్రజలు తిడుతూ ఉన్నారని. నిన్న జరిగినటువంటి విజయవాడ వరద బాధితుల యొక్క ఆర్తనాదాలు పక్కకి తెలియకూడదని, పిఠాపురంలో జరిగినటువంటి వరద బాధితులను కూడా అక్కడ ఎటువంటి సహకారం చేయలేదు, మిమ్మల్ని తిడుతూనే ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికల్లా వ్యతిరేకత మీపై ఉంటుందని రోజుకొక అలిగేషన్ తీసుకొస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మీద. రోజుకొక నిజ నిర్ధారణ చేయలేనటువంటి ఆరోపణలు తీసుకొచ్చి కొట్టుకోవాల్సిన మొహమే పడేస్తే మీరే తుడుచుకోండి అన్నట్టుగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. మామూలు కాదమ్మా, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ఇటువంటివి చేస్తూ ఉన్నారు. గతంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద 55,000 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికి ఆయన మీద మీ కేసు పెడతానని అన్నారు. అక్కడ వాళ్ళకి నిజాలు లేవు, అక్కడ సాక్ష్యాలు లేవు, అటువంటిది ఏ సంఘటన జరగల, ఉట్టి ఫేక్ స్టేట్మెంట్. అలాగే ఇంకా స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో ఉండేటువంటి ఎలక్షన్ కు ముందు 45,000 కోట్లు విలువైన డ్రగ్స్ కాకినాడ ఫోర్ట్లోకి వచ్చి అది ఎవరివే అంటే పలానా వ్యక్తులవి, వైఎస్ఆర్ పార్టీ చెందిన వ్యక్తులు అన్నటువంటి మాట్లాడిన ఈ ఎన్డీఏ కూటమి ఈ రోజున దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? ఆ 45,000 కోట్లకు విలువైన డ్రగ్స్ ఎవరివి? బీజేపీ నాయకులవా, టీడీపీ నాయకులవా, లేదంటే జనసేన పార్టీ నాయకులవా? ఎవరైనా దీనిపై సమాధానం చెప్పాలి కదమ్మా. ఎందుకని దాన్ని విశిష్ట చేయాల? మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల పేరు చెప్పి వాలంటీర్ల వల్ల 35,000 మహిళలు తప్పించుకున్నారన్నారే, మరి ఆ 35,000 మహిళల్ని మీరు ఇంతవరకు ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు? ఎంతమందిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు? ఎంతమంది మిగిలి ఉన్నారు? ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు? సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. మీరు ప్రతిదీ కూడా ఆధారం లేనటువంటి ఒక ఫేక్ ప్రాపగాండా ప్రజల్లో తీసుకెళ్తే ప్రజల మేరలో కాదమ్మా గమనిస్తారు స్పందన గారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. అంటే ఏంటి ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇప్పుడు బండి సంజయ్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వ్యవహారాన్ని ఖండించడం జరిగింది. హిందువులు ఏకం కావాలని పిలుపునివ్వడం కూడా జరిగింది. మరి దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్ గా నేను అదే అంటున్నాను, ప్రతి ఒక్కరు ఖండిస్తారు. మీరు ఎటువంటి ప్రాథమిక ఆధారాలతో ఇవన్నీ బయట మాట్లాడారు? ఎవరో మాట్లాడుతూ వేరు. ఒక శాస్త్రజ్ఞ సీఎం గా మీరు మాట్లాడితే దాని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పావు? సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, అలాగే వైఎస్ సుబ్బారెడ్డి గారు చెప్పారు. మీరు కానీ నిజ నిర్ధారణ చేసి చెప్పకపోతే మీ మీద పరువు నష్ట దావా వేస్తాం, పరువు నష్ట కేసు వేస్తాం సుప్రీంకోర్టులో, మీరు ఖచ్చితంగా నిరూపణ చేయాల్సిందే అని నేను ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎందుకు మీరు చేయట్లా? ఆ విధంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. పైన కింద మీరే కదా ఉన్నారు, పైన ఎన్డీఏ కూటమి నుంచి పైన కింద మీరే కదా పరిపాలిస్తూ ఉన్నారు. ఏం దేనికి భయపడతారు మీరు? వేయండి. అంతేగాని లేనిపోయిన మాట్లాడి ప్రజల్లో అయోమయం చేసి, భక్తులను అయోమయం చేసి, శ్రీవారికి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టం లేకుండా చేసి, ఆ ప్రసాదాన్ని కొని ఎవరు తినకుండా చేయడానికి మీరు చేసిన కుట్రను కనబడుతూ ఉంది చాలా క్రిస్టల్ క్లియర్ గా. ప్రతిరోజు 4 నుంచి 5 లక్షల లడ్డూలు తయారు చేస్తారమ్మా అక్కడ.
4 నుంచి 5 లక్షల శ్రీవారి లడ్డూలు ప్రసాదంగా తయారు చేస్తారు. అక్కడ తయారు చేసే దీంట్లో ఎంతమంది భక్తి శ్రద్ధలతో చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పంతులకి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి ఎన్నో రైట్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఇప్పుడు యానాదయ్య గారు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా లైన్ లో ఉన్నారు. యానాదయ్య గారు అయిపోయింది ఆయన మాట్లాడుతున్నాయండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు కనుక్కుందాం. ఒక్క నిమిషం వాడండి, ఏ క్వాలిటీలో ఉందో తెలిసిపోద్ది కదా. ఓకే టీటీడీ బోర్డు మాజీ మెంబర్ యానాదయ్య గారు లైన్ లో ఉన్నారు. యానాదయ్య గారు చెప్పండి. మీరు వినే ఉంటారు, ఇప్పుడు దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ అపవిత్రం గురించి సీఎం చంద్రబాబు స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారు. మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో వారు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిని చెప్పుకుంటూ ఆ ప్రసాదాల పైన నిందె మోపడం అనేది చాలా బాధాకరమైన విషయము. హిందువుల మనోభావాలు గాని, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పరమాత్ముడు ఎంత పవిత్రమో తిరుమల ప్రసాదం కూడా అంత పవిత్రమైంది. మరి ఆ ప్రసాదం పైన నిందలు, ఎటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా ప్రూవ్ చేయండి. మీ ఆ టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ గారు అధికారులు మాత్రం ప్రతి ఒక్క ట్యాంకర్ ని మేము 3 రకాలుగా టెస్ట్ చేసి మేము ఇచ్చినటువంటి ఏదైతే కొనమానాలు ఉన్నాయో దానికి పర్ఫెక్ట్ గా ఉంటేనే తీసుకుని వాడతాము, లేదు మిగతాది వాడేది లేదు, వెనక్కి పంపించామని చెప్పి మీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 12వ తేదీన వచ్చినటువంటిది 23వ తేదీన ఈఓ గారు పెట్టింది. అది కేవలము వెజిటేబుల్ కు సంబంధించినటువంటిది కలిసి ఉంది, అవి వెనక్కి పంపించాము, వారిది ఇంకొకసారి తీసుకోమని మాట్లాడిన విషయము మీరు ఎవరైతే ఈఓని అపాయింట్ చేశారో ఆ ఈఓ గారే మాట్లాడారు. మరి దాంట్లో దారుణంగా ఏదో మాంసాలు, చేపలు, అదేవిధంగా జంతువుల యొక్క కొవ్వు నుంచి తీసినటువంటిది అసలు ఎవరు కూడా వెంకటేశ్వర స్వామికి దాదాపు 100 కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం ఈ రోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదము ఇతర మతాలు ముస్లింస్ గాని, క్రిస్టియన్స్ గాని ఎవరికైనా మనం ఆ ప్రసాదం ఇచ్చినా చెప్పులు వదిలి కళ్ళకు అద్దుకొని తినేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ ప్రసాదం మీద మీరు రాజకీయ విమర్శలు వేరే విధంగా రాజకీయాలు 100 రోజుల రాజకీయాలలో ఎన్నెన్ని అభాండాలు వేస్తున్నారు. మీరు ఈ రోజు అమరావతిలో మొత్తం అమరావతి మునిగిపోయేసి ప్రపంచం అంతా చూసేశారు. ఈ రోజు అమరావతి అనేటటువంటి ల్యాండ్ బిజినెస్ పైన ఏ కంపెనీలు కూడా వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకుండా ఈ రోజు దేవుడు వర్షం కురిపించి ఈ రోజు ప్రజలందరికీ మంచి చేశారన్న దేవుడి మీద కోపంతో ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని వెనక ఒక కుట్ర కోణం కనపడతా ఉంది. ఇప్పుడు మేము బోర్డులో ఎప్పుడు కూడా ఏ ఒక్క కంపెనీ, ఇదే కంపెనీ ఈ రోజు ఏదైతే అక్కడ ఎంక్వైరీ చేస్తే దొరికిందో అదే కంపెనీ గతంలో 2013 నుంచి 16 వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వాడింది అదే కంపెనీ నుంచే. ఈ రోజు నందినికి మీరు 5 సంవత్సరాలకు ఇచ్చారు. దాదాపు రోజుకొచ్చి 17 టన్నులు నెయ్యి అవసరమైతే ఒక్క కంపెనీ సప్లై చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. దీని వెనక ఏం జరుగుతుందంటే ఈ రోజు దేవుడి మీద భక్తితో తక్కువ రేటుకి ఇచ్చారని చెప్పేసి వాళ్ళపైన బురదల్లి ఈ రోజు కోట్లాది రూపాయల దుర్వినియోగం చేసి కర్ణాటకకు చెందినటువంటి నందినితో మీ యొక్క హెరిటేజ్ ని మిక్సప్ చేసి హెరిటేజ్ ని నందిని ద్వారా ఆంధ్రప్రదేశ్ కు సప్లై, టీటీడీకి సప్లై చేసి కోట్ల రూపాయలు దోచుకోవాలనేటటువంటి మీ యొక్క దురాలోచనే ఈ రోజు అనవసరమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల పైన, ప్రసాదాల పైన బురదేస్తున్నారు. లేదు, మీరు మాట్లాడేది నిజమైతే మీదే కేంద్రంలో, స్టేట్ లో మీదే ప్రభుత్వం ఉంది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ప్రూవ్ చేసి నిజంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో తప్పులు జరిగితే వాళ్ళకు ఉరేయండి. ఎవరైనా సరే అది ఏ ప్రభుత్వం. ఇంకోటి యానదయ్య గారు, ఇప్పుడు తక్కువ ధరకు సప్లై చేసే నందిని సంస్థను పాలకులు పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి నందిని సంస్థ తక్కువ ధరకు కాదు, నందిని సంస్థ 700 చిల్లర ఇంత పైన ఉంది. ఈ రోజు తక్కువ ధరకు 570 రూపాయలకు సప్లై చేసినటువంటి సంస్థే వాడింది. ఎక్కువ ధర ఇప్పుడు ఈ రోజు 900, 1000 రూపాయలైనా సరే నందినికి ఈ రోజు చేసి 5 సంవత్సరాలు ఒకే కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా దొడ్డిదారిన ఈయన హెరిటేజ్ పాలు అమ్ముకోవాలా? ఎందుకంటే మిగతా కంపెనీలన్నిటిపైన బురద చల్లాలా? ఏదే కంపెనీ ఎవరు ఇన్వాల్వ్ కాకుండా చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలా? గతంలో వాళ్ళ ఏ కంపెనీలు వాడామో వాటన్నిటిపైన బురద వేసేసేటటువంటి పరిస్థితి ఈ రోజు తప్పుడు ప్రచారం చేయడం తప్ప ఎటువంటి. ఇప్పుడు మేమేమంటున్నామంటే
మీరు ఇప్పుడు మనం వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు మా కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తానంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అంటున్నాడు, ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేయండి. నిజంగా ఇప్పుడు అధికారుల పైన కూడా మీరు అధికారులను కూడా తప్పు పట్టారు. మీరేసినటువంటి ఈవోనే స్పష్టంగా మాట్లాడారు, అక్కడ అధికారులకు స్పష్టంగా చెప్పారు ప్రతి ట్యాంకర్ ని చెక్ చేసి 3 రకాల చెక్ చేసిన తర్వాతనే వాడతామని. మా గవర్నమెంట్ లో మేము బోర్డులో ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి టెండర్లు, ఓపెన్ టెండర్, ఈ నిబంధనలు కరెక్ట్ గా ఉన్నటువంటి నెయ్యి తీసుకోవడం, లేదంటే ఇరికి పంపించడం జరుగుతుంది. మీ మాదిరి ఒక్కరికే దానాదత్తం చేసి గుండు గుర్తుగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే దేవునికి సప్లై చేసే ఏ ఎదవ కూడా ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదో చిన్నది ఏదో ఉండి ఈ రోజు అనవసరంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి అంత పెద్ద వయసు కలిగినటువంటి పెద్ద మనిషి ఎవరో మాట్లాడినారంటే అది వేరే, మాట్లాడి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా దానిపైన ముఖ్యమంత్రి గారు నేను పొరపాటు చేసినానని చెప్పి హిందువులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నీ మాటకు నువ్వు కట్టుబడి ఉంటే రండి, వైవి సుబ్బారెడ్డి గారు కుటుంబంతో వస్తున్నారు, మీరు కుటుంబంతో వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఇద్దరు ప్రమాణం చేస్తే ఆ తర్వాత ఆ శిక్ష ఎవడు తప్పు చేసే వాడికి వెంకటేశ్వర స్వామి శిక్ష విధిస్తారు. ఓకే అండి, జనసేన గురించి అరుణ గారు లైన్ లో ఉన్నారు. అరుణ గారు వినిపిస్తుందా అండి? రైట్, వైసీపీ నుంచి వంగవీటి నరేంద్ర గారు లైన్ లో ఉన్నారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు దీని గురించి? చెప్తున్నా కదండి, పాలన తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఇది చంద్రబాబు నాయుడు స్టైల్ అండి. 100 రోజుల పాలనలో ఫెయిల్యూర్ అయ్యారు. దాని నుంచి అనవసరమైనటువంటి విషయాల మీద వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. అక్కడ పక్క విజయవాడ చుట్టుపక్కలంతా మునిగిపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సదుపాయాలు ఇవన్నింటిని పక్కన పెట్టి ఇక్కడ 4 సంవత్సరాల కింద జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఉన్న కేసును బయటికి తీసి వాళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు. ఒకటే, ఈ చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఇవాళ అర్జెంట్ గా ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో అదే రోజున వెంటనే దాన్ని జూన్ 4వ తారీఖున వెంటనే లడ్డూలంట తీసుకెళ్లి ఇది టెస్టులు చేయించండి, దీనిలో తప్పులు ఉన్నాయని చెప్పని వీళ్ళు ఆదేశం చేశారంట. దానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే ఇది మైసూరుకు సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫుడ్ CTIFR, నేషనల్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, దాని నుంచి ఒక సీనియర్ అధికారిని తీసుకుని వచ్చి కూడా ఇందులో క్వాలిటీ ఏ విధంగా మేము పెంచగలగాలి అనే విషయం మీద ఆయన తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రతిసారి ల్యాబ్ లో వచ్చేటువంటి ప్రతి లోడ్ ని టెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి బ్యానాదయ్య గారు కూడా చెప్తున్నదే. తప్పనిసరిగా దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. ఇంకోటి, ఇది మెషిన్ తయారీ కాదండి లడ్డు అనేది. మెషిన్ తయారీ మాత్రం కాదు, కేవలం స్త్రీ వైష్ణవులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో మడి ఆచారాలతో వచ్చి ఎంతో పవిత్రంగా తయారు చేసేటువంటి ఈ లడ్డు ఒక మనిషి స్వయంగా పట్టుకుని ఒక లడ్డు ఎన్నో సంవత్సరాలు, వాళ్ళు నిన్న మొన్న జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా కాదండి, వాళ్ళు దాదాపు 300-400 మంది ఎంప్లాయీస్ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మీరైనా కానీ ఏదైనా ఒక పని ఒక సంవత్సరం కన్నా చేశారంటే దానిలో లోటుపాట్లు చెప్పగలుగుతారు. మరి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వీళ్ళకి దానిలో తప్పుడు ఆయిల్ కలిపి ఇవన్నీ చెప్పని వాళ్ళు చెప్పలేకపోతారు. చేత్తో పట్టుకుని అతి దగ్గరగా తయారు చేసేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు కానీ, కైంకర్యాలకు వాడుతున్నటువంటి నైవేద్యానికి సంబంధించినటువంటి నెయ్యిలో కానీ కల్తీ ఉందనే విషయం చెప్పుకోలేరండి. తెలీదా ఈ పాటికి కంప్లైంట్ రాదా మనకి? ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరమైన బురద జల్లే ఆలోచనలు. చెప్తున్నాం కదా, రెడీగా ఉన్నారు. ఇంతకు ముందు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ రెడీగా ఉన్నారు. మీరు కానీ వేసినటువంటి నింద కరెక్ట్ అయితే ఇదే స్వామివారికి మనకు మామూలుగా కోర్టులు ఇవన్నీ తర్వాత కలియుగ దైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన డైరెక్ట్ గా ఎవరైనా తప్పు చేసిన వాడికి శిక్ష జరుగుతుంది, శిక్ష పడుతుంది అని చాలా నమ్మకంతో కొన్ని కోట్ల మంది వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మేము వస్తాము,
కుటుంబ సమేతంగా వస్తాము, వచ్చి మీరు కూడా కూర్చోండి మాట్లాడుకుందాం. ఆయన నందిని వాళ్ళని తప్పించారు పక్కకి, వీళ్ళని తప్పించారు, 50 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న అంటే ఒక వ్యక్తి 50 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాళ్ళ దానిలో ఏమన్నా ఇంకా మెరుగైన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరన్నా ఇవ్వకూడదని రూల్ ఏమన్నా ఉందా అంటే దానికి టెండర్లు పిలవడంలో ఏమన్నా తప్పుందా? కొత్తగా కాంట్రాక్ట్లు ఎవరన్నా వస్తే వాళ్ళని ఎవరిని కూడా వైసీపీ ప్రభుత్వం ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే దానిలో ఎలాంటి తప్పులు వెతకాలి అనేటువంటి ఒక్కటే ఒక్క ప్రిన్సిపల్ మీద ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. ప్రజల యొక్క సంక్షేమం గాని, ప్రజల యొక్క అభివృద్ధి కోసం గాని, వాళ్ళకి ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేసే పనిలో కూడా వాళ్ళు టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఇక ఏకంగా ఏంటంటే నేషనల్ లెవెల్లో మేము చాలా పెద్ద విషయాన్ని పట్టుకున్నాము అని చెప్పని ఇంత పెద్ద ఎత్తున బురద చల్లడానికి ఇప్పుడు ఏకంగా తిరుపతి హిందువుల యొక్క పూర్తి స్థాయి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక్కసారిగా ఇది అన్యమత ప్రభుత్వం, ఇది ఒక ప్రచారం అండి. అన్యమత ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. ఈ అన్యమత ప్రభుత్వం ఏంటంటే మనుషులు అందరం కలిసి ఒక చోట పనిచేస్తున్నాం. తిరుపతిలో ఎక్కడన్నా తప్పు జరిగింది, ఓకే, అన్యమతస్తులు ఎవరైనా ఉన్నారు, తీసుకుందాం, పట్టుకుందాం, శిక్షిద్దాం, అవన్నీ చేస్తున్నారు. అక్కడ ఈఓ గారు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాలక మండలి అంతా కూడా తీసుకోవాల్సినటువంటి భక్తి శ్రద్ధలతో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో కొన్ని వేల మంది పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర ఇవాళ కన్వర్షన్ జరిగినటువంటి వాడు ఇవాళ వరకు హిందూగుండి రేపు అతను మతం మార్చుకుంటే ఎవరో తెలుస్తుంది. పట్టుకుంటే తీసుకొచ్చి అతన్ని బాబు నువ్వు అన్ని మతస్థుగా మారావు, నువ్వు ఇక్కడి ఉద్యోగం నుంచి వెళ్ళిపో అని చెప్పాలి. అవన్నీ చేసే రైట్ ఉంది. పాలక మండలికి అన్ని రకాలుగా ఒక వ్యక్తి 2 వ్యక్తులు చేసేటువంటిది కాదు. ఇది పూర్తిగా ఒక పెద్ద వ్యవస్థ. రాష్ట్రం మొత్తం ఒక వ్యవస్థ అయితే టీటీడీ అనేది ఒక పెద్ద సపరేట్ అదొక వ్యవస్థ. దీనిలో ఎవరన్నా కల్తీ చేయాలన్నా, ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరన్నా చేయాలన్నా ఒక రాష్ట్రం వచ్చి దర్శనం చేసుకోదండి. 2 రాష్ట్రాలు కాదు, పూర్తి దేశం కాదు, ప్రపంచం నలుమూల నుంచి కూడా వచ్చి భక్తులు ఇంక్లూడింగ్ ఫారినర్స్ కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్తారండి. అంత నమ్మకం ఉన్నటువంటి చోట ఇవాళ లడ్డు తప్పు జరిగిందంటే ఇన్ని సంవత్సరాలుగా జరగలేదా? ఇన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు లడ్డు మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయండి. పురుగులు వచ్చిన విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. పురుగులు వచ్చినాయి, కొన్ని చోట్ల కుళ్ళిపోయినాయి, బూజు పట్టిని, ఇవన్నీ మరి అప్పుడు గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి. ఇప్పుడు దీని గురించి జనసేన నుంచి అరుణ గారు ఉన్నారా మీరు లైన్ లో? అరుణ గారు చెప్పండి. వీళ్ళు ఏదేదో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారే తప్ప దేశ నలుమూలల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది ఒక పుణ్యక్షేత్రం, అలాంటి దీంట్లో ఈ విధంగా జరిగిందంటే నిజంగా ఆ మాట చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన విషయము. ఇన్ని రోజులు ఏదేదో జరిగింది అని అంటున్నారు, ఇక్కడ ఏదో దారిన పోయే దానయ్యో లేకపోతే కార్యకర్తలో చెప్పడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విత్ ప్రూఫ్లతో సహా లేదు. అరుణ గారు వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు అసలు ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ ప్రూఫ్స్ తో సహా బయట పెట్టాలి కదా అంటున్నారు. ల్యాబ్ రిపోర్ట్ కూడా చూపిస్తున్నారు కదండి, ల్యాబ్ రిపోర్ట్ తో సహా ఎవిడెన్స్ చూపించి మాట్లాడుతున్నారు. ఊరికే మాట్లాడరు కదా, చిన్న విషయం కాదు. ఒక లడ్డు అంటే టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సీనియర్ అధికారిని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టి ఈ ల్యాబ్ లో రిపోర్ట్ కూడా ఉందండి. నేను కాదంటలేదు, ఉంటే దాన్ని ప్రూవ్ చేస్తే తప్పనిసరిగా శిక్షిద్దాం. వినండి అర్థం కాదు, వాళ్ళెవరూ నా చుట్టాలు కాదు, మీరెవరూ నా శత్రువులు కాదు. కానీ స్వామివారి విషయంలో ఎవరు తప్పు చేసినా 100% అందరం కలిసి పనిచేయాలి. కాకపోతే దాన్ని ముఖ్యమంత్రి అన్న అట్లా మాట్లాడడం తప్పు అనేదే. దాని గురించి శిక్ష పూర్తిగా మాట్లాడతారు కదండి, విత్ ప్రూఫ్లతో సహా అని చెప్తున్నాం కదా. దేశం నలుమూలల మీరు చెప్పినట్టుగా ఫారిన్ నుంచి కూడా వస్తున్నారు, ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు అక్కడ తిరుమలకు. క్యూ లైన్లలో బారులు తీరి ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో దర్శించుకునే దానికి ఎంతో మంది వస్తున్నారు. అలాంటి దాని మీద ఊరికే ఎవ్వరూ చెప్పరు. అరుణ గారు, ఇంకో విషయం ఏంటంటే తిరుమలలో కుటుంబంతో సహా ప్రమాణం చేద్దామని వైవి సుబ్బారెడ్డి గారు కూడా సవాల్ చేశారు. మరి దీనికి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, ఏం చెప్తారు? మాటలు అయితే చెప్తారండి వాళ్ళు, చెప్పేదానికి ఏముంది చెప్తారు. వాళ్ళు దాన్ని నిరూపించుకొని వాళ్ళు చేసుకుంటే ఓకే,
ఇప్పుడు వాళ్ళు నిరూపించుకోవాలి కదా, మా మీద ఇట్లా అపనింద ఊరికే చెప్తున్నారు, ఇలాంటి పుణ్యక్షేత్రంలో మేము ఈ విధంగా చేయలేదు. 50 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని ఎందుకు వాళ్ళు తొలగించారు? వేరే కాంట్రాక్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అంటే ఏంటి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఏంటి వీళ్ళు ఏమైనా కేసు తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చర్యలు తీసుకునే అవకాశం ఉందా టీడీపీ? కంపల్సరీ అండి. ఈ విధంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంతో మంది ఈ విధంగా చెప్పుకోవాలంటే కూడా చాలా బాధపడుతున్నారు భక్తులు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఇది వదలరు, ప్రూఫులతో సహా విత్ ప్రూఫులతో సహా ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ కఠినంగా శిక్షించే విధంగా తీసుకుంటారు. అంటే ఏంటి ఈ వ్యవహారం వెనుక అప్పుడు సీఎం జగన్ పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. వాళ్ళ ప్రభుత్వంలోనే కదండి ఇలాంటి నీచమైన పనులు జరుగుతా ఉంది. ఎన్నో స్కాములు జరిగింది తిరుమలలో, ఎప్పుడూ లేనంతగా రూమ్లలో డ్రగ్స్, సిగరెట్లు, మందు ఎన్నో జరిగినాయి. అప్పుడు మన ఊర్లు ముయిపించినారు. ఓకే, మాదే జరుగుతుంది, మాదే ఇది అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినారు. ఓకే, భగవంతుడితో కూడా ఆడుకున్నారు వాళ్ళు. రైట్. నరేంద్ర గారు మీరేం చెప్పదలుచున్నారు ఫైనల్ గా? ఒకటేనండి, ఎవరైనా కూడా శిక్ష తప్పదు, తప్పు చేసిన వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలనే విషయంలో మేము ముందుంటాం. ఇప్పుడు మాటల రూపంలో కాదు కదా. వెంకటేశ్వర స్వామి అనే ఆయన చాలా చాలా పవర్ఫుల్ దేవుడి కింద అందరం కొలుస్తాము. వచ్చి డైరెక్ట్ గా కుటుంబంతో అక్కడికి వచ్చి ప్రాథమికంగా వేస్తున్నటువంటి నేను వచ్చి స్టెప్ వచ్చి కుటుంబంతో ఆయన ఉండి కూర్చుని నేను మాట్లాడిన ప్రమాణం చేస్తా, మీరు రండి అంటున్నాడు. ఆయన మాటల్లో కాదు కదా చెప్పేది, చెప్పింది చిన్న వ్యక్తి కాదు కదా, రమ్మనండి. అది ప్రాథమిక స్టెప్. అది ఇంకా 2 మనకి ప్రూఫ్స్ తో సహా దొరికింది, తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. ఎవరు కూడా కాదు, వదలొద్దు. నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు తప్పు మా సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు చేశారని అంటున్నారు, నేను కూడా ఉంటా దానిలో. ఎస్, వీళ్ళని శిక్షించండి అనే విషయంలో నేను కూడా ఉంటా. కాకపోతే లడ్డూ విషయంలో ఎప్పటి నుంచో కూడా గత 30 సంవత్సరాలుగా అనేక రకాల మార్పులు వచ్చింది. ఒకప్పుడు లడ్డూ అంటే చాలా పవిత్రంగా, దాని వాసన, దాని యొక్క ఇది బాగుండేది, దాని క్వాలిటీ ఎన్నో సంవత్సరాలుగా పడిపోతూ వస్తుంది. దీనికి అందరూ కూడా ఉన్నారండి, దీని వెనకాల తప్పులు చేసిన వాళ్ళు గత ప్రభుత్వాల వాళ్ళు అందరూ ఉన్నారు. దీనిలో మెరుగు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే కాంట్రాక్టర్ ని మార్చింది, అంతేగాని కమిషన్ కోసము కూడా లేకుండా, స్మెల్ కూడా లేకుండా 2 రోజులకే చెడిపోవడం లడ్డు. ఇది మీకు అమ్మా, నేను 25 సంవత్సరాలుగా కూడా నేను బాగా ఎక్కువగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కూడా నేను లడ్డూని చాలా ప్లాస్టిక్ కవర్లు ఇచ్చినప్పుడు 2వ రోజుకే పాడయ్యి లడ్డూని పారేయాలంటూ కూడా బాధ అనిపించింది మాకు. మరి ఇది 25 సంవత్సరాల క్రితం ఎవరున్నారు? అప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు. అప్పుడు కంప్లైంట్లు వచ్చినాయి, లడ్డూ క్వాలిటీ పడిపోయిందని వచ్చింది, చాలా మంది గొడవ చేశారు, మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఎవరెవరు ఎక్కడ చేశారు? ఇప్పుడు మీకు లడ్డూ విషయంలో కూడా ఎక్కడ తప్పులు జరిగితే తప్పనిసరిగా పురుగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసా, 8 సంవత్సరాల క్రితం నేను లడ్డూ తీసుకుని వస్తే పురుగులు వచ్చినటువంటి సందర్భం. ఆ రోజున గొడవ చేసి అక్కడ కౌంటర్లు అడిగితే తీసుకెళ్లి స్వయంగా మేము అందరం అక్కడ నుంచి ఉంటే వాళ్ళందరం ఇది ఒక్కటే ఎక్కడో పొరపాటు జరిగిందండి అంటే అప్పుడు జరిగింది అని సమర్థించుకోవడం. అప్పుడు సమర్థించుకోవడం కాదు, అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వెంటనే మరి తీసుకెళ్లి దాన్ని పూర్తిగా దాన్ని రాజకీయం చేసేసి చంద్రబాబు నాయుడుదే పూర్తి వెనకాల హస్తం అని చెప్పని మాట్లాడలా. ఇక్కడ చేసేటువంటి ఎవరన్నా తప్పు చేశారా ఏంటిదని చెప్పని అక్కడ నిలదీస్తే వాళ్ళు వెంటనే ఈఓ గారు కానీ వాళ్ళు కానీ వచ్చి ఏమంటే ఇది ఎందుకు జరిగిందో తెలియదు, వెంటనే ల్యాబ్ రిపోర్ట్ పంపిస్తామని చేశారు. అంతేగాని ఇవాళ మొట్టమొదట పాలకం ఎక్కగానే 4వ తారీఖు వెంటనే అర్జెంట్ గా మన అధికారంలోకి వచ్చాం, ఈ లడ్డూ తీసుకెళ్లి ముందు టెస్ట్ చేయించండి, దీనిలో ఏమేమి ఉన్నాయో వాడండి. ఎవ్వరూ కూడా క్షమించరండి. అడ్డమైన తయారు చేసేటువంటిది, చేత్తో తయారు చేసేటువంటి శ్రీ వైష్ణవులు చాలా చాలా పద్ధతిగా వాళ్ళకి దగ్గరుండి చూడగలుగుతారు. వాళ్ళు దాన్ని పట్టుకుంటే కూడా తెలిసిపోతుంది దాని క్వాలిటీ. రైట్. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ యానదేవ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.